వేణుగోపాల్ రెడ్డి గారు నేను మాట్లాడింది నేను సంపూర్ణంగా విన్నా. విన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు నేను మీరు మాట్లాడండి, మిమ్మల్నే మాట్లాడిస్తా. కానీ మీరు దొంగలు అని మాట్లాడింది విత్డ్రా చేసుకోవాలి. తప్పు, మీ భాష కరెక్ట్ కాదు, ఎందుకంటే మాట్లాడే భాష కాదు. ఎందుకు దొంగలు అంటున్నాంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని ఆస్తులు కూడా పెట్టుకున్న దొంగలు మీరు. దొంగలనే మాట్లాడతారండి. అన్పార్లమెంట్ మాట్లాడద్దు, మీరు పద్ధతిగా మాట్లాడండి. 100 కాదు నేను ఒప్పిస్తా. మీరు ఏం మాట్లాడతారు? అవునండి, జాతీయ పార్టీలను మీరు దొంగలనే హక్కు మీకెక్కడ? విజయారే గారు ఒక కుటుంబ పార్టీ, ఒక కుటుంబ పార్టీ, మీరు ఒక కుటుంబ పార్టీ. ఏం మాట్లాడతారు మీరు? రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు మీరు. కుదరబెట్టిందా? విజయారే గారు ఒక్క నిమిషం. విజయారే గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు విజయారే గారు మీరు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు నేను ఒక్క నిమిషం, నేను మాట్లాడుతాను. విజయారే గారు సుట్టిగా విజయారే గారు మనం మాట్లాడేది క్లారిటీగా ఉండాలి తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. మీరు అసలు టీవీలో మాట్లాడలేదు. ఈ దేశాన్ని పాలించడం దొంగలంటే, ఈ దేశాన్ని పాలించే వాళ్ళని దొంగలని మాట్లాడేది మినిమం పొలిటికల్ క్యారెక్టర్ లేదని చెప్తున్నాడు. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి నేను చెప్తున్నా ఒక్క నిమిషం. నేను చెప్తున్నా ఒక్క నిమిషం. దొంగలని మాట్లాడే విజయారే గారు విజయారే గారు నా వాయిస్ క్లారిటీగా వినబడుతుందా? వినండి ఒక్క నిమిషం. మనం సూటిగా సుత్తి లేకుండా మాట్లాడండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకండి. దయచేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకండి. మీరు రాజకీయంగా మాట్లాడండి. రాజకీయంగా మాత్రమే మాట్లాడండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకండి. తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి రాజకీయ విలువలేమని చెప్తున్నా పార్టీ, అలాగే 1300 మందిని తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పోరాటం మేం చేసినాం ప్రజల పక్షాన. అది కాబట్టే దొంగలు అంటున్నాం. లేదు అన్నట్టు ఏదో రైట్ రామ్మోహన్ రావు గారు విజయారే గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు అనుకుంటున్నాము. నేను చెప్తా ఉన్నా, మాట్లాడతారు. 2000 రామ్మోహన్ గారు ఈ నేపథ్యం ఈ నేపథ్యం ఏదైతే ఇప్పుడు బీజేపీలో ముసలం స్టార్ట్ అయిందనే నేపథ్యం ఒకటి ఉంది. విజయారే గారు ఒక్క నిమిషం మళ్ళీ తీసుకున్నా. విజయారే గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగండి. నేను మాట్లాడతా ఒక్క నిమిషం. మీరు ఎంతసేపు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదండి, సూటిగా లేకుండా
మాట్లాడమని క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవసరం లేదు. తెలంగాణ కొట్లాడితే వచ్చింది, ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు, కష్టపడితే ఎవరు, అందరికీ ఉన్నారండి. మీరు అలా మాట్లాడకూడదు, మీరు అలా మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం సైలెంట్ లో ఉండాలి. నేను ఎవరికైతే టైం ఇస్తానో వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. నేను ఎవరైతే టైం ఇస్తానో వారు మాట్లాడి, లేదంటే వాళ్ళు కట్ చేసేస్తాం. మీరు రాకుండా మంచి పర్లేదు నా ఛానల్. రామ్మోహన్ గారు బీజేపీ ఏం చేసింది కాదు కదా, చర్చ ఏంటంటే బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, అంతర్గత కొట్లాడుకుంటారు. దీని మీద మన చర్చ ఇది కదా, ఇది దాటిపోలే కదా. నేను మొదలే చెప్పాను, ఇంటిలోని పోరు ఇంత కాదు అంటే ఇంటిలోని పోరు అన్ని పార్టీలకు 3 పార్టీలు, ప్రధాన పార్టీ ఇక్కడ కూర్చున్న 3 ఇంట్లో ఉన్నది. కాంగ్రెస్ లో మొన్నటి దాకా వరంగల్ జిల్లా నేతలు చూసినాం కదా, అట్లాగే కొట్లాడుకొని చూసినాం కదా, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. అందుకని కాంగ్రెస్ బీజేపీలో బీఆర్ఎస్ లో కూడా ఉంది, చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ లో కూడా ఉంది, 3 పార్టీలో ఉంది. బీఆర్ఎస్ లో అయితే ఇంకా ఇంట్లో పోరంటే పూర్తిగా కుటుంబ పార్టీ పోరే ఉన్నది కాదట్లేదు. కానీ వాటిని అధిగమించడానికి ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. ఒక కేసీఆర్ గురించి మాట్లాడతలేడు, జగన్మోహన్ రెడ్డిది ప్రాంతీయ పార్టీ, ఇవాళ కుటుంబ పార్టీ కదా. డిఎంకే అన్నా డిఎంకే కుటుంబ పార్టీ కాకపోతే ఏమైతుంది? మీరు చూడండి, మొత్తం దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలని కుటుంబ పార్టీలు. దయచేసి మనం స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించాల్సిన అవసరం లేదు. పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాం, నష్టమే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీకి ఎదిగింది, తెలంగాణలో 10 ఏళ్ళు పాలించింది, 14 ఏళ్ళ ఉద్యమం చేసింది. దానిలో ఎవరు కాదు కదా. ఇవాళ మానవతి రాయ్ గారు ఒక ఉద్యమకారుడు, వేణుగోపాల్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి తెలిసిన వారు కూడా రామ్మోహన్ గారు, ఇది మనం చూస్తే ఏదైనా డిబేట్లో స్పష్టంగా రాజకీయంగా విశ్లేషణ, రాజకీయంగా మాట్లాడడం క్లారిటీ. ఇది ఎందుకంటే ఒకరిని ఉద్దేశించి దొంగలు లంగలు ఆ పలుకుబడి మనకు వద్దండి, ఆ సంస్కృతి మనకద్దు. తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణ కొట్లాడింది యావత్ ప్రపంచంలో చాలా మంది కొట్లాడారు, చాలా మంది చనిపోయారు, ఇచ్చిన వారికి కూడా ఘనత ఉంది. ఇదే సీఎం, ఇదే మాజీ సీఎం దేవతాన్ని పొగిడిన రోజులున్నాయి. అంటే ఇప్పుడు దయ్యాలు అయిపోయారా? అదే కాదు, మీరు మాట్లాడేది పద్ధతిగా మాట్లాడు, రాగద్వేషాలు లేకుండా ఇప్పుడు స్పష్టంగా. ఏమండి ఒక్క నిమిషం వినండి. మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం, మీరొక్కరే కాదు, మీడియా కూడా ఉద్యమంలో పాల్గొంది, అది మాత్రం గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఫస్ట్ మీరు ఆ మాట మాట్లాడకండి, ఇంకొకరన్న మాట మీరు మాట్లాడకండి, ఇంకొకరన్న మాట మీరు మాట్లాడకండి.